వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము చికెన్ ఫ్రై చేస్తున్నామండి. ఇక్కడ నేను ఫస్ట్ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నానండి. 1/2 kg చికెన్ ఫ్రై చేస్తున్నానండి. సో చికెన్ ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నానండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను లైట్గా హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని నెక్స్ట్ నేను ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ నేను 1 మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అలాగే నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేస్తున్నానండి. పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి అంతా ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ వేసిన తర్వాత మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ ఫ్రై అనేది నేనంతా సిమ్లోనే చేస్తున్నానండి. చికెన్ ఫ్రై సిమ్లో చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని నేను చికెన్ ఫ్రై అంతా కూడా సిమ్లోనే చేస్తున్నానండి. నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. సో పసుపు సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. సో అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్లో వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కవర్ పెట్టి ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే చికెన్ అనేది అడుగంటుతుంది అన్నమాట. సో ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, బ్లాక్ పెప్పర్, ఇలాచీ. ఇక్కడ నేను బాదం కాజు పౌడర్ వేస్తున్నానండి. ఫ్లేవర్ కోసమని వేస్తున్నాను. సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కర్డ్. నెక్స్ట్ మసాలా అంతా వేసిన తర్వాత ఇలా మరొకసారి అంతా బాగా మసాలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. నెక్స్ట్ ఇదంతా ఫ్రై అంతా ఒకసారి కలుపుకోండి. మిక్స్ అయ్యేంత వరకు మసాలా అంతా బాగా. సో ఫ్రై అనేది రెడీ అండి. నేను ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. లైట్గా కొత్తిమీర వేసిన తర్వాత నెక్స్ట్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయలేదండి, చికెన్ ఫ్రై కదా. సో వాటర్ అయితే నేను యాడ్ చేయట్లేదు. చూడండి చికెన్ ఫ్రై అనేది ఎలా వచ్చిందో, క్రిస్పీగా చాలా బాగుందండి, స్మెల్ కూడా. సో చికెన్ ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.